అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, తొందరపడండి, నారాయణలో అడ్మిషన్స్ అయిపోతున్నాయని చెప్తున్నారు. ఇది నిజం. చాలా బ్రాంచ్లో నారాయణలో అడ్మిషన్స్ క్లోజ్డ్ అంట. మరి లాస్ట్ ఇయర్ దాకా చైతన్యలో క్లోజ్ ఉండే, నారాయణలో తక్కువ ఉండే. మరి ఒక్కసారి నారాయణలో అడ్మిషన్స్ ఎట్లా క్లోజ్ అయినాయి? మరి ఇప్పుడు ఎట్లా పరిస్థితి? నారాయణలో ఇరడమా చైతన్యాలనా? ఇప్పుడు ఏది నెంబర్ 1? ఈ దేనిలో వెళ్తే టాప్ ర్యాంక్స్ వస్తాయి? దేనికి హైయెస్ట్ ర్యాంక్స్ వచ్చినాయి? నిజం చెప్పాలంటే నారాయణకే ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి ఈసారి. నారాయణలో 6లో 100 CGPA వస్తుంది. 100% వస్తుంది. అంటే ఫుల్ మార్క్స్ వచ్చినాయి. 300 వచ్చిన వాళ్ళు 6 ఉన్నారు నారాయణలో. శ్రీ చైతన్యలో ఒక్కలే ఉన్నారు. ఫిడ్జీలో మాదాపూర్లో ఒకరే ఉన్నారు. హైదరాబాద్ నుంచి 8 మంది ఉంటే 6 నారాయణ, 1 మీకు శ్రీ చైతన్య, 1 ఫిడ్జీ మాదాపూర్. కాబట్టి ఇప్పుడు 6 అంటే చాలా అద్భుతం జరిగింది. నెంబర్ 1 ఇప్పుడు అన్నింటిలో నెంబర్ 1 నారాయణ. నారాయణకు ర్యాంకుల పంట. ఇంతకుముందు 1 1 2 2 1 1 1 1 1 2 2 2 2 ఇంకా ఎక్కువసార్లు చదవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నారాయణలే చేరాలి మనం. ఇది చాలామంది పేరెంట్స్ ఉండే చర్చ. మిత్రులారా, కాస్త లోతుగా ఆలోచించండి. ఒకసారి ఒక 4 విద్యార్థులకు ఎక్కువ 100% రాగానే చైతన్య నారాయణ సిస్టమ్ అంతా మెరుగ్గా అయిపోతుందా? నారాయణ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వచ్చినాయా? స్టూడెంట్తో ట్రీట్మెంట్ మారిందా? ఫుడ్ మారిందా? కొత్త ఫ్యాకల్టీలో చేరిపోయినారా? ఎథిక్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయా? స్టూడెంట్స్ అందరికి కూడా ఫ్రీడమ్ వచ్చిందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తువులన్నీ మారిపోయినాయా? ఏమో ఆలోచిస్తున్నారు. నిజంగానే చాలా నారాయణలో నిండిపోయినాయట. ఏముంది నారాయణలో? అది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అది ర్యాంకర్స్ బ్యాచ్. లక్కీగా కొంతమంది టాప్ స్టూడెంట్స్ దొరికితే వాళ్ళని ఎక్కువ ట్రైన్ చేస్తే లక్కీగా కొద్దిమందికి ఎక్కువ రావచ్చు. దానికి నారాయణలో ఉండే అనేక బ్రాంచ్లు చదివేదానికి ఎలాంటి సంబంధం లేదు. గదే 20,000 30,000 సార్లు ఇచ్చి మిగతా బ్రాంచ్లు చెప్తున్నారు. అదే నాసిరక ఫుడ్ పెడుతున్నారు. అదే స్టూడెంట్తో ఇల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదే స్టూడెంట్స్ మీద వివక్ష చూపుతున్నారు. అదే రకమైన స్టూడెంట్స్కు మానసిక శారీరక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎలాంటి స్వేచ్ఛ లేకుండా క్రష్ అవుతున్నారు. ఆ వ్యవస్థ మారకుండా నారాయణలో 4 మార్కులు 4కి ఎక్కువ సీట్లు వస్తే దానికి మీ పిల్లలకు, మీ పిల్లల జీవితానికి, మీ పిల్లల చదువుకు, మీ పిల్లల పెర్ఫార్మెన్స్కు, మానసిక శారీరకానికి ఏం సంబంధము? మీరు ఆ టాప్ 6 మెంబర్స్కి ఎక్కడ వచ్చినాయో ఆ బ్రాంచ్లో ఆ ఫ్యాకల్టీతో టీచ్ చేస్తారంటే చేరండి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం ఇది. అంటే కొంతమందికి ర్యాంకులు తీసుకొచ్చి వాళ్ళని ఇన్వెస్ట్ చేసి వాళ్ళకు 50 లక్షలు 30 లక్షలు కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళ స్టూడెంట్స్ని కొని ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళ 6th క్లాస్ నుంచి ట్రాక్ చేసి వాళ్ళ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ తీసుకొని వాళ్ళ NTSC సంబంధించిన రిజల్ట్స్ తీసుకొని అన్నిట్లో ట్రాక్ చేసి టాప్ పర్సెంట్ పెట్టి దాని మీద పెట్టుబడి పెట్టి ఆ ర్యాంకులు చూపెట్టుకుంటూ మిగతా బ్రాంచ్లో 1,000 కోట్లు సంపాదించే దానికి మీరెందుకు బలవుతున్నారు? కాబట్టి చైతన్య అంతే, నారాయణ అంతే. ఒకసారి దానికి 4 ఎక్కువ రావచ్చు, ఒకసారి దీనికి 4 ఎక్కువ రావచ్చు. ఈ వెర్రితనం ఎప్పుడు పోతుందో నాకు అర్థం కావడం లేదు. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా అదే నారాయణకు 4 ర్యాంకులు ఎక్కువ వచ్చినాయి, చైతన్య 4 ర్యాంకులు తక్కువ వచ్చినాయి, చైతన్య 4 వచ్చినాయి, నారాయణకు 4 తక్కువ వచ్చినాయి. మీ పిల్లల జీవితంలో, మీ పిల్లల ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో ఆలోచించండి. మీ పిల్లల కెరీర్లో ఎలాంటి మార్పు ఉండదు. మీరు పోయే బ్రాంచ్ ఎంతమంది ఎట్లుంది, ఇప్పుడు అట్లే ఉంటుంది. వాళ్ళ దృష్టి అంతా ఆ టాప్ 100 మందిలో 200 మంది మీద పెట్టి వాళ్ళ ర్యాంకర్స్ బ్యాచ్ మీద దృష్టి పెట్టి మీరు బ్యాంకర్స్ అవుతున్నారు. వాళ్ళకు డొనేషన్ ఇస్తున్నారు. మీరు సఫర్ అవుతూ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు పెట్టి వాళ్ళ స్టూడెంట్స్ని కొంటున్నారు. 1,000 కోట్లు సంపాదిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ పిచ్చిని మానండి, ఈ మానియాని వదిలేయండి, విజ్ఞతతో ఆలోచించండి. చైతన్య నారాయణ కాక అనేక కాలేజెస్ ఉన్నాయి. మీకు ఒక 10 కాలేజ్ చెప్తాను. డేస్ కాలేజ్ అయితే ఫిడ్జ్లో వేయరండి, మెడికల్ అయితే ఆకాశ్ వేయండి, డేస్ కాలేజ్. హాస్టల్ అయితే మోడల్స్లో వేయరండి, 9లో వేయరండి, నానోలో వేయరండి, ఇగ్నెట్లో వేయరండి. ఇవి కాక కూడా మరికొన్ని ఉన్నాయి. వాల్యూకి బాగానే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మెయిన్స్ వరకు అయితే ఆకాశ్ ఎక్సలెన్షియా బాగానే ఉంది.
మీకు ఆ ప్రెజర్ భరించే శక్తి ఉంటే మీకు చైతన్య ఉండేంత సమాన స్థాయిలో ఫ్యాకల్టీ, మీకు మంచి ఫ్యాకల్టీ దొరుకుతున్నారు, లిమిటెడ్ తీసుకుంటారు, మైటీ ఉంది. అంత ఇంత విద్యువాలు చేస్తున్నారు గోదాపూర్ దగ్గర వంశీ వాళ్ళు. వాల్యూ కింద ముందు చెప్పుకున్నాము. మెటామైండ్స్ వాళ్ళు బాగానే చేస్తున్నారు. కొంతలో కొంత ఇంపల్స్ కొంచెం ఇష్యూ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నట్టు కానీ ఇంపల్స్ కూడా పరిశీలించండి. బోలెడు కాలేజీలు ఉన్నాయి. మీకు మంచి కాలేజ్ కావాలంటే ఫోన్ నెంబర్, స్క్రీన్ నెంబర్ ఇవ్వండి, మీకు గైడ్ చేస్తారు మా టీం. అన్నిటి హైదరాబాద్ ఉండే టాప్ కాలేజీని విజిట్ చేసి వాళ్ళ హాస్టల్, కాలేజీ, ర్యాంక్స్, వాళ్ళ స్టాటిస్టిక్స్, ఫ్యాకల్టీ అన్ని వివరాలతో రీసెర్చ్ చేసే ప్రతిష్టాన్ టీం ఉంది. ఆ నెంబర్ మీకు కాల్ చేయండి. ప్రతిష్టాన్ డైరెక్టర్ సంబంధించిన ఫౌండర్ది శ్రీధర్ది, సాఫ్ట్వేర్ టాప్లలో పనిచేసి కెరీర్ గైడెన్స్ తోటి పేరెంట్స్ సఫర్ అవుతుందని చెప్పి ఈ యొక్క మిషన్ తీసుకున్నాడు. ఫోన్ చేయండి, మీకు తెలియజేస్తారు. కానీ దయచేసి టాప్ ర్యాంకులు చేంజ్ చేయండి, అడ్వర్టైజ్మెంట్లు చూసి మళ్ళీ రేపు మెయిన్స్ మొదలైందంటే టీవీలలో, పేపర్లలో ఊదర కొట్టేస్తారు, మిమ్మల్ని ట్రాప్ చేసేస్తారు. మీ పిఆర్ఓలను పెడతారు, మీరు పిల్లల దగ్గర స్కూళ్ళకు డబ్బులు ఇస్తారు, మీడియాను మేనేజ్ చేస్తారు. రకరకాలుగా వెళ్ళి మీ బ్యాంకర్స్ బ్యాచ్కు మీరు బ్యాంకర్స్ అవుతున్నారు, వాళ్ళు బిలియనీర్స్ అవుతున్నారు, కొద్దిమంది ర్యాంకర్స్ అవుతున్నారు. కానీ మీకు జరిగేటువంటి లాభం లేదు మిత్రులారా. ధన్యవాద్. భారత్ మాతా జై.